పూరా లోకల్. వెల్కమ్ టు పూరా లోకల్. తెలంగాణలో పంచాయతీ పోరు జోరందుకుంటుంది. అయితే ప్రస్తుతం ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థుల్లో ఎవరు నచ్చకపోతే నోటా మీద నొక్కడం ఇప్పుడు ప్రాధాన్యత సంతరించుకుంది. మరి ఎన్నికల పోలింగ్ లో అభ్యర్థి కంటే నోటాకు ఎక్కువ ఓట్లు పోలైతే అప్పుడు విజేతగా ఎవరిని ప్రకటిస్తారు? నోటా ప్రాధాన్యం ఏంటి అనే వివరాలు పంచాయతీ ఎన్నికల్లో ఈసారి ఎన్నికల సంఘం నోటాను ప్రవేశపెట్టింది. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు ఎవరు నచ్చకపోతే నోటా మీద నొక్కచ్చు. మరి బరిలో నిలిచిన అభ్యర్థుల కంటే ఎక్కువ ఓట్లు నోటాకి వచ్చినా ఎన్నిక రద్దయ్యే అవకాశం లేదు. ప్రస్తుత ఎన్నికల నిబంధనల ప్రకారం నోటాకు ఎక్కువ ఓట్లు వచ్చినా రెండో స్థానంలో ఉన్న అభ్యర్థిని విజేతగా ప్రకటిస్తారు. నోటాకు అత్యధికంగా ఓట్లు వస్తే ఆ ఎన్నిక ఫలితాన్ని రద్దు చేసి మళ్లీ పోలింగ్ నిర్వహించాలని గతంలో సుప్రీంకోర్టులో ఓ పిటిషన్ దాఖలైంది. నోటా కన్నా తక్కువ ఓట్లు సాధించిన అభ్యర్థులను తదుపరి 5 ఏళ్ల పాటు అన్ని ఎన్నికల్లో పోటీ చేయకుండా చూసేలా నిబంధనలు రూపొందించాలని కూడా పేర్కొన్నారు. ఈ అంశాన్ని పరిశీలించిన కోర్టు ఎన్నికల సంఘానికి నోటీసులు జారీ చేసింది. అయితే ఇప్పటి వరకు సదరు అంశాలపై ఈసీ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు.